శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 7వ సర్గము. రాక్షసులు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమ వైభవములను ప్రస్తుతించుట. శ్రీరాముని తప్పక జయింపగలము అని వారు అతనికి విశ్వాసము గూర్చుట. రక్కసులు మిగుల బలశాలులే అయినప్పటికీ వారు నీతిబాహ్యులు, బుద్ధిబలము లేనివారు, శత్రుపక్షము వారి బలాబలములను ఎరుగనివారు. కనుక రావణుడు పలికిన మాటలను విన్నపిమ్మట ఆ రాక్షసులు అందరును తమ ప్రభువునకు అంజలి ఘటించి ఇట్లు పలికిరి. రాజా, అపారమైన మన సైన్యము పరిఘలు అనగా ఇనుపకట్ల గుదియలు, బల్లెములు, కత్తులు, శూలములు, ఖడ్గములు మొదలగు ఆయుధములను కలిగి ఉన్నది. ఇట్టి స్థితిలో నీకు విచారమెందులకు? నీవు విచారపడవలదు. నీవు భోగవతీపురముపై దండెత్తి యుద్ధమున నాగులను జయించితివి. ఇంకను కైలాసవాసియు పెక్కుమంది యక్షులతో కూడినవాడును అగు కుబేరునితో తీవ్రముగా పోరు సల్పి అతనిని జయించితివి. ప్రభూ, అతడు దిక్పాలకుడు, మిక్కిలి బలవంతుడు, పరమేశ్వరునకు మిత్రుడు, ఆయనచే ప్రశంసింపబడినవాడు. అట్టి యక్షరాజును నీవు సమరరంగమున పౌరుషముతో నిర్జించితివి. పెక్కుమంది యక్షులను హతమార్చితివి. కొందరిని క్షోభపరచితివి, కొందరిని బంధించితివి. అంతేగాక కైలాస శిఖరమున గల ఆ యక్షరాజ విమానమును లాగికొంటివి. రాక్షస శ్రేష్ఠ, దానవులలో ప్రముఖుడైన మయుడు నీకు భయపడి నీతో సఖ్యము గోరుచు తన కుమార్తెయగు మందోదరిని నీకిచ్చి పెండ్లి చేసెను. మధువు అను దానవేంద్రుడు మిక్కిలి శౌర్య పరాక్రమములు గలవాడు, ఇతరులకు ఎదిరింపశక్యము గానివాడు. పైగా నీ చెల్లెలగు కుంభీనసకు భర్త. అట్టివానిని సైతము నీవు అదుపు చేసితివి. మహాబాహు, నాగులందరును నీ చేతిలో పరాజితులై పాతాళమునకు పారిపోయిరి. అయినను వారిలో ప్రముఖులైన వాసుకి, తక్షకుడు, శంఖుడు, జటి మున్నగు వారిని నీవు తీసుకుని వచ్చితివి. ప్రభూ, కాలకేయాది దానవులు ఎంతయో బలవంతులు, శూరులు. బ్రహ్మదేవుని నుండి వరములను పొందినందువలన వారు శక్తిమంతులు, నాశములేనివారు. అయినను సంవత్సరము పాటు వారితో యుద్ధమునర్చి నీ బలప్రభావముతో వారినందరినీ వశపరుచుకొంటివి. అంతేగాక వివిధములగు మాయలను హస్తగతమునర్చుకొంటివి. ఓ మహాబాహు, వరుణదేవుని కుమారులు శూరులు మిగుల బలసంపన్నులు. వారిని, వారి చతురంగ బలములను సమరభూమియందు నీవు జయించితివి. రాజా, మహాసముద్రము వంటి యముని సైన్యములను అల్లకల్లోలమునర్చి నీవు మృత్యువుపై విజయమును సాధించితివి. యముని సైన్యమనడి మహాసాగరమున మృత్యుదండములే భయంకరమైన మొసళ్ళు, ముళ్ళుగలిగిన ఆయుధములే శాల్మలి వృక్షములు, కాలపాసములే తరంగములు, యమకింకరులే సర్పములు. నీ రణకౌశలముచే లోకములనన్నింటినీ గడగడలాడించితివి. ఈ భూమండలము ఇంద్రునివలే పరాక్రమవంతులైన వీరులగు క్షత్రియులనేడి మహావృక్షములతో నిండియుండెను. మిగుల బలశాలులై గొప్ప రణోత్సాహము కలిగియున్న ఆ రాజుల ముందు శ్రీరాముడు దేనికిని పోలడు. అట్టి వారినే జయించిన నీకు ఈ రాముడొక లెక్కయా? ఓ మహారాజా, నీవట్లుండుము. వారి కొరకై నీవు శ్రమపడవలసిన పనియే లేదు. మహాబాహువైన ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆ వానరులనందరినీ మట్టి గరిపింపగలడు. ప్రభూ, ఇతడు పరమేశ్వరునకు ప్రీతికరమైన ఒక మహాయజ్ఞమును ఆచరించి ఉండెను. తత్ఫలితముగా ఇతరులకు దుర్లభమైన వరమును పొందియుండెను. దేవతల బలములనడి మహాసాగరము బల్లెములు, ఇనుప గుదియలు అనడి మీనములతో నిండినది. అంతటను చిందర వందరగా పడియున్న పేగులనడి నాచుతో ఒప్పుచున్నది. మదపుటేనుగులనడి తాబేళ్లతో విలసిల్లుచున్నది. అశ్వములనడి కప్పలతో వ్యాపించియున్నది. రుద్రాదిత్య గణములనడి భీకరమైన మొసళ్లతో ఒప్పుచున్నది. మరుద్గణములు, వసువులు అనడి మహాసర్పములతో వ్యాప్తమయ్యున్నది. రథములు, గుర్రములు, గజములు అనడి జల ప్రవాహములతో కూడియున్నది. అసంఖ్యాకములైన కాల్బలములనడి ఇసుక తిన్నెలతో అలరారుచున్నది. అట్టి దేవతల సైన్యమును ఛేదించుకొని ఇంద్రజిత్తు సురపతి అయిన పురంధరుని లంకకు గొనివచ్చెను. రాజా, శంబరాసురుని, వృత్రాసురుని జయించినవాడు,
సకల దేవతల మన్ననలకు పాత్రుడైనవాడు అగు దేవేంద్రునకు బ్రహ్మ ఆదేశంను అనుసరించి మన ఇంద్రజిత్తు బంధ విముక్తిని ప్రసాదించెను. పిమ్మట ఆ సచీపతి దేవలోకమునకు చేరెను. ప్రభూ, వానరసేన విషయమును ఈ ఇంద్రజిత్తునకే అప్పగింపుము. శ్రీరామునితో సహా ఆ కపి సైన్యమును ఇతడే యమసదనమునకు చేర్చగలడు. రాజా, సామాన్యులైన నరవానరుల వలన ఈ ముప్పు దాపురించినది. దీనిని నీవు మనసులో పెట్టుకొనవలదు అనగా ఏమాత్రము లెక్క చేయవద్దు. నీవు తప్పక రాముని హతమార్చగలవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 7వ సర్గము.